హైలైట్స్ ఆఫ్ ద మేళా ఏంటంటే ఈ క్రిసాంథమమ్స్, వాటర్ లిలీస్ అండ్ బోన్సాయి కాకుండా మనకి క్లైంబర్స్ వేరే ట్రీ సపోర్ట్ తోటి పైకి క్లైంబ్ అవుతాయి కదా, ఆ స్టాల్స్ అయితే చాలా హైలైటెడ్గా ఉన్నాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. మనం ఈరోజు అయితే 15th గ్రాండ్ నర్సరీ మేళాలో ఉన్నామన్నమాట. ఇది February 1st నుంచి 5th వరకు అయితే 5 days అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు వచ్చేసి సెకండ్ డే అనమాట. అండ్ ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉన్నారో బెస్ట్ ప్లేస్ టు గో అండ్ బై అనమాట. డిఫరెంట్ ప్లాంట్స్ ఎక్కడ దొరకవి కూడా మనకి ఇక్కడ ప్లాంట్ మేళాలో దొరుకుతాయి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఏమేమి దొరుకుతున్నాయో నేను చెప్తాను. ఈ స్టాల్ అయితే ఎవ్రీ టైం ఉంటుంది, పాట్స్ అండ్ మోర్. అండ్ ఈ స్టాల్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతుంది. వీళ్ళు హర్యానా నుంచి ఏమో పెడతారు ఈ స్టాల్. అండ్ ఇలా మనం ఒక్క పాట్లో, సిరమిక్ పాట్లో మినియేచర్ గార్డెనింగ్ లాగా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర చిన్న చిన్న బొమ్మలు కూడా దొరుకుతాయి అనమాట, మినియేచర్వి. దాని థీమ్తో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి వీళ్ళకి మనకి మెటీరియల్ ఐరన్లో మనకి స్టాండ్స్ కానీ డిఫరెంట్ షేప్స్లో కానీ మనకైతే అవైలబుల్ ఉన్నాయి. మనం ఇంట్లో కన్వీనియంట్ ప్లేస్ని బట్టి మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాల్కి వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే దొరుకుతున్నాయి. వీళ్ళ దగ్గర నాకు కొన్ని ప్లాంట్స్ అయితే బాగున్నాయి అనిపించింది. అండ్ వీళ్ళ దగ్గర నేను మెయిన్లీ జాక్ ఫ్రూట్ చూసాను. అండ్ ఇంకోటి ఏంటంటే వైట్ కలర్లో ఇట్లా పర్ల్ హ్యాంగింగ్ టైప్ ఉంటుంది, చైన్ హ్యాంగింగ్ ఏదో ఉంది, దాని పేరు సరిగా గుర్తొస్తలేదు. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా, ఈ ప్లాంటే. సో ఇదైతే 300, 350 సైజుని బట్టి చెప్తున్నారు అనమాట. అవును, చెట్టుతో పాటు వస్తుంది. ఇంకా ఇంత పెట్టుకుంటే మాత్రం ఉంటుంది. ये आपको चाहिए इसका भी आपको आइडिया आ जाएगा. ये कैटलॉग टाइप है, इसमें ये राउंड साइज, ये बिग राउंड भी आता है. ఓకే, ये राउंड, ये मिनी राउंड. अब एक्चुअली माल आ रहा. సో విన్నారు కదా, అతను చెప్పింది ఏమన్నా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, వినండి. ఇది వచ్చేసి మనం చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అలా చేస్తుంటే కాంపిటీషన్స్లో కానీ మీకు పర్సనల్గా కానీ ఇది వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో అది ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి రత్నారాణి నర్సరీ. ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళంట కొరియర్ కూడా చేస్తారంట మనకి ఏమైనా ప్లాంట్స్ కావాలంటే. వీళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్, బల్బ్స్, సకలెన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ స్టాల్లో నేను కూడా ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాను. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, పెప్పర్ అనే ప్లాంట్ అయితే నేను తీసుకున్నాను. వీళ్ళ దగ్గర కొంచెం సకులెంట్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు 150, 200, 300 అట్లా డిఫరెంట్ సకులెంట్స్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు. సో వీళ్ళ స్టాల్లో ఇలా కొన్ని అయితే ఉన్నాయి డిఫరెంట్గా. మీకైతే ఏదైనా నచ్చితే కూడా ఒకసారి మీకు తీసుకోవాలనిపిస్తే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని కూడా వాళ్ళని అడగొచ్చు, ప్రైస్ కూడా అడగొచ్చు. అడిగి కూడా మీరు ఒకసారి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి వీళ్ళ దగ్గర అన్ని ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి ప్లాంట్స్. సో వీళ్ళ దగ్గర ఫ్లవర్స్ నచ్చిన వాళ్ళైతే ఇది, ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు కొంచెం ఎంటర్ అవ్వగానే. అండ్ ఇదైతే ఈ ప్లాంట్ గుర్తుపట్టారా మీరు? సో దీన్ని ఏమంటారో ఒకసారి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బీతో స్టార్ట్ అవుతుంది హింట్. కిందున్న ప్లాంట్స్ మీద కాక పైన ఉన్న ప్లాంట్స్ మీద బాగా అనిపించాయి నాకు. ఇక్కడ ఈ లీవ్స్ మీద లైన్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ మనం ఇండోర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ అయితే వచ్చేసాయి. సో ఇది వచ్చి మరుగు. సో నెక్స్ట్ ఇది రోజ్మెరీ ప్లాంట్. సో ఇది కూడా 100 రూపీస్ అన్నారు. పెప్పర్ ఓమియా ఉంది, సకలెంట్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్లోనైతే. అండ్ ఈ స్టాల్లో ఒకటి నేను డిఫరెంట్గా చూశాను. ఇదేంటంటే క్రీపర్ రోజ్ అనమాట. సో క్రీపర్ రోజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టిక్స్కి అల్లుకొని ఉన్నాయి. అది డిఫరెంట్ అనిపించింది నాకు. అండ్ ఈ స్టాల్లో ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, గ్వావాలో చాలా వేరియంట్స్, సపోటా, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మనకి ఏది నచ్చితే స్ట్రాబెర్రీ, మల్బరీ అలా చాలా అయితే ఉన్నాయి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి ఏ సకలెంట్స్ తీసుకున్నా కానీ కింద ఉన్నామన్నమాట, కింద బాస్కెట్లో ఉన్నాయి 80 రూపీస్.
అండ్ పైన సిరమిక్ పాట్స్లో ఉన్నాయి, అవి కాస్ట్లీ ఉన్నాయి. 500 అంటే సైజుని బట్టి 500, 700 అలా ఉన్నాయి. సో కింద ఉన్న దాంట్లో మాత్రం ఇది వచ్చేసి ఏ తీసుకున్నా కానీ 80 రూపీస్ అనమాట. మేమైతే మొత్తం స్టాల్స్ అన్నీ తిరిగేసి ఏ స్టాల్లో ఏ ప్లాంట్ బాగుంది విత్ ప్రైస్ అన్నీ చెక్ చేసేసుకొని లాస్ట్ రౌండ్లో మొత్తం అంతా చూసేసిన తర్వాత లాస్ట్ రౌండ్లో ఇంటికి వచ్చే ముందు అన్ని ప్లాంట్స్ పిక్ చేసేసుకొని వచ్చేసాం అనమాట. కుండీ హ్యాంగ్ చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయి మనకి, హ్యాంగింగ్ లాగా. సో ఇలా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇలాంటివి కావాలంటే ఏది కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి స్టాల్స్ కూడా చాలా మటుకు ఉన్నాయి. ఈ పీస్ లిల్లీ అయితే నేను తీసుకున్నాను. అండ్ చామంతిస్లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే 50, 80 మొక్కను బట్టి స్మాల్ బిగ్ సైజ్ అలా అయితే ఇస్తున్నారు అనమాట. తీసుకున్నాం కదా తీసుకోదు, ఇది ఎంతనో మరి. ఇగో ఇది కూడా మంచిగా కనబడుతుంది తెలుసా. సూపర్. అది మన ఇంట్లో దగ్గర మస్తు పెరుగుతుంది. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళైతే నేను చెక్ చేయలేదు, కొంచెం ప్లేస్ మొత్తం రష్ ఉండే. సో మీకు కావాలంటే మెడిసినల్ ప్లాంట్స్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫుడ్ జోన్లో అయితే అంతా తిరిగిన తర్వాత మనం అలసిపోతాం కాబట్టి సో మిర్చి బజ్జీ, బిర్యానీ, షుగర్ కేన్ జ్యూస్, అదర్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తిరిగి ప్లాంట్స్కి తిరిగి అలసిపోయిన వాళ్ళు ఒకసారి వెళ్ళి తినేసి ఫ్రెష్ అవ్వచ్చు. ఈ స్టాల్ అయితే అన్ని స్టాల్స్లో హైలైట్. ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఫుల్ బంచ్ లాగా బాగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇందులో మనకు క్రిసాంతమమ్స్ చాలా కలర్స్లో అవైలబుల్. చాలామంది అంటే మినిమం ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ నుంచి స్మాల్ పాట్ అనమాట నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే గణపతి గార్డెన్స్ అని ఉంటుంది వీళ్ళ స్టాల్ నేము. ఇదైతే మనకి ఎవ్రీ నర్సరీ మేళాలో పెడతారనమాట. సో ఇదైతే చాలామంది ఇంట్రెస్టెడ్గా వెళ్ళి అన్నీ చూసేసి అండ్ అక్కడ ఫొటోస్ కూడా దిగకుండా ఎవరైతే రారు. ఈ స్టాల్ అంతగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనని. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా అటు సైడ్కి మనకి హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయన్నమాట క్రిసాంతమంలోనే. ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ ప్రైస్ అయితే 300 నుంచి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అడిగి కనుక్కొని తీసుకోవచ్చు మీరు. అండ్ అక్కడ నుంచి పక్కనే ఒక స్టాల్ ఉంటుంది. అందులో రోజెస్ కానీ ఇవి క్రిసాంతమం కానీ ఏది తీసుకున్నా కానీ మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 50 రూపీస్ బోర్డు మీదనే మెన్షన్ చేసేసారనమాట. సో 50 రూపీస్ అయితే బాగా అనిపించింది. కాకపోతే ఇది సీజనల్ కదా ప్లాంట్స్. చాలామంది మీడియా కానీ ఫస్ట్ డే రోజు నేను వెళ్ళినప్పుడు అయితే మీడియా వాళ్ళు కానీ HMTV వాళ్ళు అండ్ అదర్ క్రియేటర్స్ కూడా వచ్చారనమాట. వీడియో అయితే షూట్ చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ స్టాల్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్న స్టాల్ వచ్చేసి వాటర్ లిల్లీస్ అనమాట. వాటర్ లిల్లీస్లో మనకు చాలా వెరైటీస్ అండ్ అలా లీవ్స్ కూడా మనకి చూడొచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీవ్స్తో ఉన్నాయి అనమాట వాటర్ లిల్లీస్. అండ్ ఇవి వచ్చేసి మనకి 500, 600, 700 నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ స్టాల్ వచ్చేసి మనకి కేరళ నుంచి అయితే పెట్టారనమాట. ఈ స్టాల్ వచ్చేసి దీంట్లో మనం చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ లిలీస్ కానీ లోటస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మెయిన్లీ వాటర్లో గ్రోయింగ్ ప్లాంట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ స్టాల్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఇది ఒక డిఫరెంట్ స్టాల్ కనిపించింది అనమాట. ఈ స్టాల్లో మనకు బుట్టలు ఇట్లా మనం ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ అలా పెట్టుకోవడానికి హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో ఏంటంటే డిఫరెంట్గా గ్రో చేస్తున్నారు. సో మీరు ఒకసారి ప్లాంట్లో మట్టి కాకుండా అక్కడ ఒకసారి ప్లాంట్ రూట్ దగ్గర ఏం వేసారో చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. ఒకసారి అతన్ని కూడా అడుగుదాము. మామూలుగా మీరు చెట్టు కన్నా కట్టేసుకోవచ్చు మేడం. క్రేపర్ టైపు ఏదైతే మేడం ఓకే ఓకే హైడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసుకుని వేరే చెట్టు కట్టుకోవచ్చు మేడం. పెరుగుతుందా అట్లా? పెరుగుతూనే ఉండదు అంటే చెట్టు సపోర్ట్ కావాలి. వాటర్ మరి చెట్టు కడతాం కదా మేడం, అప్పుడు ఇది కొంచెం సపోర్ట్ అసుకు దానికి కడితే మేడం వాటర్ వేసుకుంటే వాటర్ పీల్చుకుంటారా? ఏమో ఇదైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టైప్. అతను చెప్పాడు కదా సేమ్ అదే స్టైల్లో ఇవన్నీ గ్రో చేశారనమాట. పెరుగుతుందా ఇది? అంతకుముందు పెరిగింది కదా గదకి, ఇది ఫ్లవర్ రాలేదు. ఇంక ఇది ఫ్లవర్ వస్తుంది. జెరేనియం ఇంకోటి ఫ్లవర్ వస్తుంది. 50 రూపీస్ అంట.
పెరివింకిల్ రెడ్ రెడ్ మన దగ్గర ఎవరి దగ్గర ఉండేది. మ్యారీగోల్డ్ కూడా 50 రూపీస్. కొన్నిటి పేర్లు అయితే తెలియదు, అక్కడ మెన్షన్ చేస్తుంది బోర్డు. అండ్ ఇది మనకు తక్కువ రేట్లో అంటే ఇది 20 రూపీస్ నాకైతే కనిపించింది. ఈ ప్లాంట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ దీనికి లీవ్స్ అన్ని కలర్ అన్నీ ఒక మంచి కలర్లో ఉంది అనమాట. అండ్ వైట్ కాదు, హాఫ్ వైట్ లాగా అలా బాగున్నాయి. అందులో కూడా కలర్స్ ఉన్నాయి. Our hearts beat to the city streets. We began to feel the fire. ఈ ప్లాంట్కి చూసారా ఎన్ని లెమన్స్ ఉన్నాయో. అది చూస్తుంటే ఆ ప్లాంట్ ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అన్ని లెమన్స్ మనకు సమ్మర్లో చాలా యూస్ఫుల్ ఈ లెమన్స్ అయితే. 200 అంట. తీసుకుంటావా? ఎంత రేట్ ఎందుకు? ఈ లైన్ 350. అవి అవుట్డోర్ సక్యులెంట్స్ అంట. సో ఇవైతే అన్ని ఎవ్రీ స్టాల్కి వెళ్ళాలంటే ఒక వీడియోలో సరిపోదు. కాకపోతే జస్ట్ అలానైతే మొత్తం మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయో. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇమాజిన్ అయితే వస్తుంది. అండ్ సిరమిక్ పాట్స్ అయితే కాస్ట్ ఉన్నాయి చాలా. అండ్ నేను ఒక వీడియో పెట్టాను, దాని లింక్ ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. అక్కడ సిరమిక్ పాట్స్ అయితే చాలా బెస్ట్ ప్రైస్కి దొరుకుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టాల్లో ప్లాంట్స్ కాకుండా మనకి పైన స్టెమ్ లాగా వచ్చి ఒక హనీ బీ ఉంది కదా, అది డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళ దగ్గర బల్బ్స్ కూడా దొరుకుతున్నాయి. దాని ఆపోజిట్ స్టాల్లోనేమో ఇలా స్టాండ్స్ కూడా దొరుకుతున్నాయి ప్లాంట్స్ పెట్టుకోవడానికి. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.